6-7 వచనాలు లేదా 6వ వచనం చూసారు చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట విస్తరించు ఆయన యందుండి నడుచుకుంటే. ఇది ఒక పెద్ద అంటే చాలా ఎక్కువ లెంగ్త్ ఉన్న వాక్యాలు, వచనాలు. 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 2 వచనాల నుంచి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఈ కొలస్సీ అనేది ఒక కొండ మీద కట్టబడిన పట్టణం. ఒక విధంగా చెప్పాలంటే టర్కీ దేశానికి సంబంధించిన ప్రాంతంలో ఉంది. ఈ కొలస్సీ అనే పట్టణాన్ని ఆధారంగా చేసుకుని చాలా ఎక్కువ స్వార్థ పరిచయం జరిగింది. అంటే ఈ పట్టణం దగ్గర నుంచి చాలా ఎక్కువ మందికి యేసుక్రీస్తు గురించిన సువార్త అందింది. చాలా ఎక్కువ మంది దేవుడిని అంగీకరించేలాగా ఈ పట్టణంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. చాలా ఎక్కువ మంది యేసు ప్రభువే నిజమైన దేవుడిని అంగీకరించి యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళు చాలా మంది ఈ పట్టణంలో బయలుదేరారు. ఆ పట్టణంలో కొన్ని తప్పుడు బోధల గురించి, తర్వాత విశ్వాసంలో నిలిచి ఉండాలని దాని గురించి పౌలు ఒక ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. పౌలు ఎక్కడి నుండి ఉత్తరం రాస్తున్నాడంటే ఆయన జైల్లో ఉంటాడు. ఆయన రోమా పట్టణంలో జైల్లో పెడతారు. ఆ పట్టణంలో ఉన్న జైల్లో నుంచి ఈ సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఈ సంఘము ఎఫ్రా అనే ఒక పౌలు యొక్క శిష్యుడు లేదా పౌలుతో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి యొక్క పని వల్ల ఈ కొలసీ దేశంలో, కొలసీ పట్టణంలో సంఘం ప్రారంభించబడింది. ఈ ఎఫ్రా అనే వ్యక్తి లాంటి వారు పౌలు దగ్గర చాలా మంది ఉండేవారు. పౌలు ఎక్కడ వెళ్ళి దేవుడి గురించి చెప్పి మనుషులను రక్షణ పొందేలాగా చేసి, రక్షణ పొందిన వారు మరలా దేవుడి గురించి చెప్పేలాగా వారి హృదయంలో ఆలోచన పుట్టించి అనేక మంది సేవకుల్ని పౌలు సిద్ధపరిచాడు. అలాంటి ఒక సంఘము కొలస్సీ సంఘం. వాళ్ళతో ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, కావున మీరు ఎలా నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ లో మీరు, చివరిలో నడుచుకోండి అంటుంది. నడుచుకోవడం అంటే మనం నడవడం గురించి మాట్లాడలేదు, వాకింగ్ గురించి మాట్లాడలేదు, అది ప్రవర్తించడం గురించి మాట్లాడుతుంది. ఎలా ఉండాలో పౌలు ఈ కొలస్సీ సంఘస్థులతో చెప్తా ఉన్నాడు. సంఘంలో విశ్వాసంతో చెప్తా ఉన్నాడు. విశ్వాసంగా పిలువబడుతున్న వారితో చెప్తా ఉన్నాడు. ఆ మధ్యలో ఆయన చెప్పిన వాటిలో ఒక 3 విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయం ఏంటంటే ఆయన అంటా ఉన్నాడు, ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. వాళ్ళు ఏం చేశారంట? యేసు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించారు. వాళ్ళు అంగీకరించడం జరిగింది. ప్రభువైన యేసు క్రీస్తుని వాళ్ళు అంగీకరించారు. ఒక వ్యక్తికి దేవునికి మధ్య సంబంధం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే, ప్రారంభం అనేది రకరకాల సమయాల్లో ప్రారంభమవుతుంది. ఎప్పుడు స్థిరపరచబడుతుంది అంటే ఆ వ్యక్తులు యేసు ప్రభువుని లేదా యేసు క్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరించినప్పుడు. యేసు క్రీస్తుని అంగీకరించడం అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తుని అంగీకరించడం అంటే ఆ వ్యక్తికి దేవుడికి మధ్య ఒక స్థిరమైన సంబంధం ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి దేవుడికి మధ్య ఒకరికి చెందినవారు అవుతారు. యేసు ప్రభు ఏవైతే అంగీకరించాడో వీళ్ళిద్దరూ ఒక సంబంధులు అవుతారు, రక్త సంబంధికులు అవుతారు. ఖచ్చితంగా చెప్పాలంటే అంగీకరించిన వ్యక్తులు యేసు ప్రభు యొక్క కుమార్తెలయ్యే అధికారం వస్తుంది. యేసు ప్రభుతో పాటు నిత్య జీవంలో ఉండే ధన్యత వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే చాలా మంది ఎక్కడ వరకు అనుకుంటారంటే ఆయన దేవుడు అని అంగీకరించడం అని అనుకుంటారు. నిజమే, యేసు ప్రభు దేవుడిని చాలా మంది అంగీకరిస్తారు. యేసు ప్రభు దేవుడని చాలా ఎక్కువ మంది, క్రైస్తవుల కన్నా ఎక్కువగా అన్య జనాంగంగా పిలువబడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అంగీకరిస్తారు. యేసు ప్రభు చాలా మంచి దేవుడిని అంగీకరిస్తారు. కానీ అంగీకారం అంటే అక్కడ వరకు మాత్రమే కాదు. అంగీకారం అంటే ఒప్పుకోవడం అంటే ఆయన నా కొరకు చనిపోయాడు, నేను ఆయన కొరకు జీవిస్తానని అంగీకరించడం. చాలా ఎక్కువ సార్లు మనుషులు ఎక్కడి వరకు వస్తారంటే యేసు ప్రభువు గొప్ప దేవుడు, యేసు ప్రభువు మంచి దేవుడు, అక్కడ వరకే వస్తూ ఉంటారు. అలాగే సంఘంలో ఉంటున్న వారిలో ఇంకొక రకమైన ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు యేసు ప్రభువును నేను అంగీకరించాను అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.
పట్టణానికి దేవునికి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఉండకపోయినా సరే నేను యేసు ప్రభువుకి చెందిన వాడిని అని అనుకుంటా ఉంటారు. చాలా మందికి మేము యేసు ప్రభువుని అంగీకరించామని అని చెప్తారు, మేము చర్చికి వెళ్తామని చెప్తారు, మేము యేసు ప్రభువుని పూజిస్తామని చెప్తారు, మేము యేసు ప్రభువుని తప్ప వేరే దేవుడికి మొక్కమని చెప్తారు. ఇవన్నీ మంచి విషయాలే, చర్చికి రావడం మంచి విషయమే. యేసు ప్రభువు తప్ప వేరొక దేవుడిని మొక్కకపోవడం మంచి విషయమే. యేసు ప్రభువు ఒక్కడే దేవుడిని మొక్కుకోవడం మంచి విషయమే. కానీ ఇవేవి కూడా యేసు ప్రభువుతో నువ్వు నిత్య జీవంగా ఉండడానికి ఉపయోగపడవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతారు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టే విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో 12 నుండి మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పిన కనుక అక్కడ మనము చాలా స్పష్టంగా చూసే ఒక మాట ఏంటంటే, హృదయములను కఠినపరచుకునే మనుషులు కొంతమంది ఉంటారు. దేవుడు మేము దేవుడికి వెళ్తున్నాము కదా, యేసు ప్రభువే దేవుడిని ఒప్పుకుంటాం కదా, ఇది సరిపోతుంది అనేది మొదట హృదయాన్ని కఠినపరచుకోవడం. అక్కడ వరకు సరిపోతుంది అనేది మన ఆలోచన, కానీ దేవుడి యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది, వాక్యం చెప్పేది వేరేగా ఉంటుంది. ఒక మనిషి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇది చాలు అనుకుంటాడు, చాలని అక్కడితో హృదయాన్ని సరిపెట్టేసుకుంటా ఉంటాడు. అది చాలు అని అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు, అక్కడి నుంచి ముందుకు కొనసాగడానికి ఇష్టపడరు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి, యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించాలి, యేసు ప్రభువే మన వరకు మరణించాడు అని గుర్తెరగాలి. ఇది నిజమైన అంగీకారము. నిజమైన అంగీకారము చాలా స్పష్టంగా చెప్తా ఉంటుంది దేవుడి వాక్యంలో. దేవుడిని అంగీకరించడం అంటే ఏంటంటే, దేవుడితో కలిసి ఉండటం అంటే ఏంటంటే, దేవుడితో కొనసాగడం అంటే ఏంటంటే, అది కేవలము ఆయనతో కలిసి కొనసాగటమే, ఆయన రక్షకుడిగా అంగీకరించడమే, ఆయన మాత్రమే దేవుడిని విశ్వాసం ఉంచడమే. ఆయన మాత్రమే దేవుడిని విశ్వాసం ఉంచినప్పుడు మీరు వచ్చిన చాలా తప్పు చదివారు. 3:14 మన హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14 లేదా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరినో కఠినపరచుకోనకుండానట్లు అని ఉంది. చివరి వరకు చదవనివ్వలేదు. కఠినపరచుకున్నప్పుడు ఒకసారి చదువుతారా? నేడు మీరైన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరినూ కఠినపరచుకోండి. ఇక హృదయం కఠినపరచుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ హృదయం కఠినపరచుకోవడం ఎలా వస్తుందంటే, ఒక మనిషి యొక్క హృదయం ఎప్పుడు కఠినపరచబడుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. పౌలు హెబ్రీయులకు రాస్తూ ఒక మనిషి యొక్క హృదయము ఎప్పుడు కఠినపరచబడుతుంది, ఎలా కఠినపరచబడుతుంది అంటే పాపం వల్ల కఠినపరచబడుతుంది. అంటే దేవుడి సన్నిధికి వస్తూ కూడా యేసు ప్రభు దేవుడిని ఒప్పుకుంటున్నట్టు ఉంటూ కూడా దేవుడి చేత మేలు పొందుకుంటూ కొనసాగుతున్న తర్వాత కూడా మనం దేవుడిని అంగీకరించుకోవడానికి ఒక కారణం ఏంటంటే, పాపము మనల్ని భ్రమపరుచుద్ది. భ్రమ అనే మాట మీరు ఉన్నారా? భ్రమపరచబడతాం. భ్రమ అంటే ఏంటి? భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా అనిపించడం. అది వీలున్నట్టు అంటే లేని ఉన్నట్టుగా ఉన్నది లేనిదిగా అనిపించడం. మోసకరం అంటే మనకి తెలియదు. బాగా జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చిన వాళ్ళు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. ఆ పిల్లలు వచ్చారు, పెద్దలు కూడా వాళ్ళు తట్టుకోలేనంత జ్వరం వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. భ్రమ అనేది లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఉండే స్థితిని భ్రమ అనుకోవచ్చు. పాపము మనకు భ్రమను కలిగిస్తుంది. అంటే మనం దేవుడి సన్నిధికి వస్తూ కూడా పాపం చేస్తూ ఉంటే, లేదా పాపానికి మన జీవితంలో అధికారం ఇస్తే, పాపం చేయడానికి మనం ఒప్పుకుంటే, ఆ పాపము మనకు భ్రమలోకి తీసుకెళ్తుంది. ఏంటి ఆ భ్రమ తెలుసా? నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు, నువ్వు చేసేది కరెక్ట్ అనే స్థితిలో తీసుకెళ్ళిపోతాడు. పాపం ఒక మనిషికి భ్రమపరుచుంది. ఆ భ్రమ ఏంటో తెలుసా?
తెలుసా? దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు అంగీకరించకుండా చేస్తే ఆ భ్రమ ఏంటంటే నువ్వు సరిగ్గానే ఉన్నావని నీకు చెప్తూ ఉంటది. అందుగురించి ఇరవై గ్రంథంలో అంటాడు, హృదయం అన్నిటికన్నా ఘోరమైన మోసకరం మీద ఘోరమైన వ్యాధి కలిగింది, అది గ్రహించగలిగిన వాళ్ళు ఎవడో లేడని చెప్తుంది. పాపము మన జీవితంలో ఎప్పుడైతే పాపానికి చోటిస్తామో ఆ పాపము మనల్ని భ్రమపరుచుంది. ఆ భ్రమ ఏం చేస్తుందంటే మనం క్రీస్తుని అంగీకరించకుండానే అంగీకరించాము అని భ్రమపరుచుంది. యేసు ప్రభు మా దేవుడని, యేసు ప్రభుకి మనకి మధ్య సంబంధం లేకపోయినా సరే నువ్వు యేసు ప్రభుకి ఇష్టమైన వ్యక్తివే అని చెప్తుంది. మనుషులను అపవాది ఎలా భ్రమపరుస్తాడంటే ఒక వ్యక్తికి దేవుడికి మధ్య అగాధం ఉన్నా సరే, ఎటువంటి సంబంధం లేకపోయినా సరే నువ్వు దేవుడి సంబంధమే అని అనిపించేలా చేస్తాయి. అపవాది మనుషుల్ని చాలా ఎక్కువగా మోసపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే అపవాదికి చోటిస్తారో వాళ్ళకి దేవుడికి మధ్య సంబంధం లేకపోయినా సరే నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి అని నీకు చెప్తాడు, మోసం చేస్తాడు. అది భ్రమపరచబడటం. ఈ భ్రమపరచబడటంలో చాలా ఎక్కువ సార్లు అనేక మంది మనుషుల మాటల చేత మనం భ్రమపరుస్తూ ఉంటాడు. ఈ భ్రమ అనేది ఎలా కలుగుతుందంటే కొన్నిసార్లు వాక్యంలో నుంచి కూడా కొన్ని మాటలు మనకు కనపడతా ఉంటాయి. ఈ రోజు ఎవరైతే అవమానపరుస్తూ ఉన్నారో, ఈ రోజు ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరూ ఒక రోజు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇలాంటి మాట్లాడడం వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన దగ్గరికి. ఎప్పుడు వస్తారో తెలుసా? నిజానికి దేవుడు మనుషులను మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చే దేవుడు కాదు, కానీ ఆయన మనతో పాటు వారిని కూడా సమానమైన స్థానంలో ఉంచే దేవుడు. దేవుడు మనుషులని తనతో పాటు సమానంగా ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనుషులుగా మనమేం ఆశపడతామంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనల్ని శ్రమ పెట్టేవాళ్ళు, మనల్ని ఎవరైతే అవమానపడుతున్నారో వాళ్ళందరూ అవమానపడాలి అని అనుకుంటాం. ఇలాంటి ఆలోచన మనకు వచ్చిందంటే అర్థం ఏంటంటే మనకి దేవుడికి వచ్చే సంబంధము లేదని. చాలా ఎక్కువ సార్లు ఒక మనిషి దేవుడి దగ్గర సరి చేసుకున్నప్పుడు ఆ మనిషిని దేవుడు సరి చేస్తాడు, ఆ మనిషిని దేవుడు హెచ్చిస్తాడు, ఆ మనిషిని దేవుడు స్థిరపరుస్తాడు. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే ఆ మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితంలో నీకు వ్యతిరేకమైనవి ఉన్నవి, నన్ను క్షమించు అని అడగటం. అయ్యా నా జీవితంలో నీకు వ్యతిరేకమైనవి నేను చేశాను, నన్ను క్షమించమని అడగటం. ఇలా చేయకుండా అపవాది ఏం చేస్తాడంటే నువ్వు చేసేది కరెక్ట్, నువ్వు మాట్లాడేది కరెక్ట్, నువ్వు అతను మాట్లాడేది కాబట్టి నువ్వు మాట్లాడావు, ఆయనే మాట్లాడేది కాబట్టి నువ్వు మాట్లాడావు, ఇలాంటి విషయాల్లో మోసం చేస్తూ ఉంటాడు. మోసం చేసి భ్రమపరుస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దేవుడితో సంబంధం లేకుండానే క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. ఎందుకంటే దేవుడితో ఒక వ్యక్తికి సంబంధం ఉంటే ఆ సంబంధంలో మనము తప్పు చేసినప్పుడు, మనం దేవుడికి ఇష్టం లేదు చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది. మన మనసు నెమ్మదిగా ఉండదు. మనం పండుకుని నిద్రపోలేము, మనం లేచి అన్నం తినలేము, మనం వచ్చి గుళ్ళో కూర్చోలేము. మన హృదయం మనల్ని హెచ్చరిస్తూ ఉంటది, మన హృదయము మన మీద నేరారోపణ చేస్తూ ఉంటది. ఎందుకంటే ఆ హృదయము దేవుని వైపు, దేవునితో సహవాసం కలిగిన హృదయం. ఆ హృదయానికి దేవునికి మధ్య సంబంధం ఉంది. దేవుని యొక్క లక్షణాలు ఆ హృదయంలోకి వస్తాయి. మన హృదయం నెమ్మదిలో మనలో ఉండలేదు. అయ్యో ఇలాంటి పాపము, ఇలాంటి తప్పు నా జీవితంలో నేను ఎలా చేయగలిగాను అని మనం వేదన పడేలాగా చేస్తే, ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నామో అప్పుడు మన హృదయం తేలిక అవుతుంది, దేవునికి మనకు మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఇది జరగాల్సిన పద్ధతి, వాక్యం చెప్తున్న పద్ధతి. కానీ మనుషులు ఏం చేస్తారంటే, లేదా అపవాది ఏం చేస్తారంటే పాపము చేస్తున్నప్పుడు నువ్వు ఒక భ్రమ కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటా భ్రమ తెలుసా? నువ్వు చేసేది కరెక్టే, మీకన్నా ఇంకొకరు ఇంకా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నువ్వైతే 5 రూపాయలు మోసం చేస్తున్నావు, నువ్వు 1,00,000 రూపాయలు మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నువ్వైతే ఫోన్లోనే మాట్లాడుతున్నావు, నువ్వు పలానా వాళ్ళు శారీరకంగా కూడా తప్పు చేస్తున్నారు. అపవాది నీ మీద నిన్ను ఒక భ్రమలోకి తీసుకెళ్తాడు. ఆ భ్రమ ఏంటంటే నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, ఏది చేసినా పర్లేదు అనే భ్రమ. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను భ్రమలో ఉంచే దేవుడు కాదు. దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీకు మనస్సాక్షి ద్వారా హెచ్చరిస్తాడు. నువ్వు సరి చేసుకునేంత వరకు, నువ్వు సరి అయినంత వరకు దేవుడు నేను విడిచిపెట్టాడు. వాక్యం ఉంచిన వాళ్ళారా, నువ్వు నిజంగా దేవుని అంగీకరిస్తే నీ హృదయము నువ్వు చేసే తప్పుడు పనుల మీద నీ మీద నేరారోపణ చేస్తే, కొన్నిసార్లు చిన్న విషయాల్లో అబద్ధం ఆడినప్పుడు, చిన్న విషయాల్లో తప్పు చేసినప్పుడు, చిన్న విషయాల్లో
బాబు ఏమో అమ్మలేదు అన్నదే, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెంసేపు ఆయన తిరిగి వచ్చింది, అయ్యా నేను రాత్రి ఉంది ఉంది ఆ మాట మీద చెప్పలేకపోయినా అంటా ఉంది. చిన్న విషయమే, పర్లేదంటే ఏమైందంటే లేదు ఏ కూర లేదు, మేము పచ్చడేసి తిన్నామేమో అన్నట్టుగా మీకు చెప్పాను, కానీ నిజానికి కూరదా లేదా, కూర ఉంది కానీ నేను చెప్పలేకపోయాను కాబట్టి దాన్ని సరి చేసుకుంటానని చెప్పింది. ఇలా చిన్న విషయంలో కూడా సరి చేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది మనిషికి? ఆ హృదయము దేవుని వైపు చూస్తా ఉన్నప్పుడు, దేవునికి ఆ హృదయానికి సంబంధం ఉన్నప్పుడు, ఆ హృదయము దేవుని వెలుగు చేత నింపబడినప్పుడు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ వాక్యం మనం చూస్తున్న ప్రకారం ఆ హృదయము యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఈ చిన్న విషయాన్ని కూడా సరి చేసుకునేదానిగా మనుషుల్ని మార్చుద్ది. నేను అన్నాను, అయ్యో ఈ చిన్న విషయం చెప్పడానికి అంత నుంచి నడిచి వచ్చారా? లేదు లేదయ్యా, మీకు అబద్ధం చెప్పానేమో అన్నట్టుగా నాకు అనిపించింది. నేను అన్నాను, అండి నేను ఎవరిని అడుగుతూ ఉంటాను, చదివించారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి అన్నం తిన్నారా లేదా, లేకపోతే టిఫిన్ చేశారా లేదా, బాగున్నారా లేదా అని మామూలుగా అడుగుతాను. అలాగే నేను మనసులోకి ఏం తీసుకున్నట్టే అదే లేదు బాబు నాకే అనిపించింది, మీరు అంటారని కాదు నాకే అనిపించింది. చిన్న విషయాన్ని కూడా సరి చేసుకోవాలి అనేది క్రీస్తును అంగీకరించినప్పుడు నీలో వచ్చే ఒక లక్షణం. మనకి జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడవడం ఎలాంటి ఒక లక్షణం, నోరు చేరవడం ఎలాంటి లక్షణం, లేకపోతే బలహీనంగా ఉండటం అనేది ఎలాంటి లక్షణమో, ఇలాంటి లక్షణాలన్నీ కూడా జ్వరం వచ్చినాయేమో అని అనుమానాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రతి చిన్న తప్పుని సరి చేసుకునే మనస్సాక్షి నీకుంటే అది యేసు ప్రభువును నువ్వు అంగీకరించావు అనే దానికి లక్షణం. దీనికి అదర్ సైడ్ మాట్లాడితే, వేరే విషయాలు మాట్లాడితే, నువ్వు ఎంత తప్పు చేసినా సరే అయ్యో నాది తప్పు అయిపోయింది అని మనస్సాక్షిలో గుచ్చకపోతే, ఆ మనస్సాక్షిని హెచ్చరించకపోతే, ఆ మనస్సాక్షిని గర్జించకపోతే, సరి చేసుకోవాలనే ఆలోచన నీకు రాకపోతే, ఇదిగో సరి చేసుకోవాలి ఒకే విషయం పదే 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 వాక్యంలో నీకు వచ్చినా సరే నీలో ఏ క్షణం లేకపోతే నీ హృదయం ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నట్టు? సరి చేసుకుంటే దేవుడితో ఉన్నట్టు, సరి చేసుకోకపోతే అపవాది చేత నింపబడి ఉన్నట్టు. మనం చాలాసార్లు కొన్ని ఇళ్ళకి వెళ్తే అక్కడ 2 ట్యాప్స్ ఉంటాయి. ఒక ట్యాప్ లో మున్సిపల్ వాటర్ వస్తాయి, మంచి నీళ్ళు వస్తాయి, రోజు అరగంట గంట వస్తాయి, అవి వాళ్ళు పట్టుకుని తాగడానికి స్టోర్ చేసుకుంటారు. ఇంకో ట్యాప్ లో మోటార్ వాటర్ వస్తాయి, వాడుకోవడానికి దాన్ని వాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ 2 ట్యాప్లలో 2 వేరే నీళ్ళు ఎలా వస్తున్నాయి అంటే ఈ ట్యాప్ ఒకటి మున్సిపల్ వాటర్ కనెక్ట్ చేయబడింది, ఇంకో ట్యాప్ మోటార్ వాటర్ కనెక్ట్ చేయబడింది. ఆ 2 వేరే వేరే ట్యాంక్స్ కనెక్ట్ చేయబడ్డాయి. అలాగే నీ హృదయం దేనితో కనెక్ట్ చేయబడితే, నీ హృదయం దేనితో సంబంధం కలిగి ఉంటే అటువంటి ప్రవర్తన నీ జీవితం నుంచి వస్తాయి. నేను చాలాసార్లు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు వీళ్ళు చాలా మందికి బాధగా అనిపిస్తాయి. కొంతమంది కోపం కూడా రావచ్చు, కొంతమంది కక్ష రావచ్చు, కొన్నిసార్లు నన్ను అంగీకరించకపోవచ్చు. కానీ నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మిమ్మల్ని బతిమాలుకుంటా ఉన్నాను. నేను చెప్పే విషయాలు మీ జీవితంలో మేలు పొందడానికి కానీ మిమ్మల్ని పాయింట్ చేయడానికి కాదు. నేను చెప్పే విషయాలు వాక్యం ప్రకారము మనం ఏమై ఉన్నామో చూసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఏమై ఉన్నామో అర్థమైనప్పుడు మన జీవితంలో ముందుకు అడుగులు వేయడానికి సహాయం కలుగుతుంది దేవుడి దగ్గర నుంచి. చాలాసార్లు చచ్చిపోయిన మనుషుల్ని, ఒక మనిషి చచ్చిపోయి పండుగ పెట్టుబడి ఉన్నప్పుడు పక్కన చాలా పెద్ద శబ్దంతో ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఆ వ్యక్తి మీద పడి ఏడుస్తూ ఉంటారు, కొంతమంది అతన్ని కలుపుతూ ఏడుస్తూ ఉంటారు. బహుశా ఆ వ్యక్తి అంతకుముందు బ్రతికున్నప్పుడు నిద్రపోయేటప్పుడు చిన్న శబ్దమైనా లేచిపోతా ఉండే వ్యక్తి అయి ఉండొచ్చు. చిన్న డిస్టర్బెన్స్ అయినా పక్కన పెద్దగా మాట్లాడుకున్నా లేచి అమ్మ పడుకున్నాను కనబడదు కదా ఎందుకు అలా చేస్తారు అనే వ్యక్తి అయి ఉండొచ్చు. కనీసం తాకినప్పుడు, కొట్టినప్పుడు, శబ్దం చేసినప్పుడు లేచి కూర్చునే వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఒక రోజు వచ్చింది అతను పండుకునే ఉన్నాడు, చుట్టుపక్కల చాలా గందరగోళం తెలుస్తుంది, కానీ అతను లెగట్లేదు. కారణం ఏంటి? చచ్చిపోయాడు. నీ జీవితంలో నువ్వు చచ్చిపోతే ఎంత జరిగినా నీకు చలనం ఉండదు. నువ్వు తప్పు చేస్తావు, ఆ తప్పు దేవుడు వాక్యంలో చూపిస్తాడు. అసలు నీకు నువ్వే మనస్సాక్షి హెచ్చరించాల్సిన పరిస్థితిలో, హెచ్చరించే పరిస్థితిలో దాటిపోయి ఇదిగో తప్పు చేసావని కళ్ళ ముందు దేవుడు వాక్యం పెట్టి గద్దించినా సరే నీళ్ళు చలనం ఉండదు. మన సహాయం చేసేవాడు, సహకరించేవాడు అపవాది ఏర్పాటు చేస్తాడు మనకి నువ్వు తప్పు చేయడానికి. దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరితో ఉన్నావు కనెక్షన్ లో? అపవాదితో కనెక్షన్ లో ఉన్నావు.
చాలా సార్లు మనుషులు తప్పు చేయడానికి సహాయం చేస్తారు, చాలా ఎక్కువ సార్లు. ఇంట్లో బియ్యం లేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, బియ్యం కొట్టడానికి ఇప్పుడు 50 రూపాయలు అంత అవుతా ఉన్నాయి, లేదా 5 రూపాయలు, ఏదో కొంత అమౌంట్ అవుతుంది. 50 రూపాయలు పెడితే ఒక ఫ్యామిలీ, ఒక నలుగురు ఉన్న వ్యక్తులు సంతోషంగా ఒక పూట భోజనం చేయొచ్చు. చాలా ఎక్కువ సార్లు నేను విజయవాడ వెళ్తా ఉన్నప్పుడు, బార్ షాప్స్ వాటి పక్క నుంచి వెళ్తా ఉన్నప్పుడు చాలా ఎక్కువ సార్లు చూస్తా ఉన్నాను. వాళ్ళు చెప్పులు సరిగ్గా ఉండవు, బట్టలు సరిగ్గా ఉండవు. ఒక వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళని కూర్చోబెట్టుకుని మందు తాగిస్తూ ఉంటాడు, కొన్ని 100 రూపాయలు పెట్టి. అదే వ్యక్తి ఎవరు బియ్యం కొట్టుకుంటారు 50 రూపాయలు ఇస్తారా? బియ్యం కొని ఎవరైనా 50 రూపాయలు ఇస్తారా? ఎవరు చూసారా? సినిమాలు చూడటానికి టికెట్లు కొని ఫ్రెండ్స్ తీసుకెళ్తారు. ఆ టికెట్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు, ఎంత ఉందా తెలుసా మీకు? మీరు సినిమా టికెట్ నాకు కొన్నిసార్లు పాల్గొని చూస్తూ ఉంటాయి, 100 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు. జోష్ జరిగిందంటే ఆ డైలాగ్స్ లో అది ఎక్కడ చేశారు, చేసాడు 1 వీక్ వెళ్ళండి వేరే సినిమా హాల్లోకి వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళి సినిమా మినిమం 150 ఉంది, తక్కువ 150 రూపాయలు ఉందండి, 150 రూపాయలు ఉందండి. కొత్త సినిమాలు రిలీజ్ అయితే అది డబ్బులు ఎక్కువ పిలుస్తూ ఉంటారు. 150 రూపాయలు అంటే ఒక ఫ్యామిలీ 3 పూట్ల భోజనం చేయొచ్చు, 3 రోజులు భోజనం చేయొచ్చు. నిన్ను అంటే మనుషుల ప్రవర్తన అంటే నిన్ను డబ్బులు సినిమా టికెట్ కొని సినిమాకి తీసుకెళ్ళేవారు ఉంటారు, సినిమా దానికి చూసేవారు ఉంటారు. కానీ ఒక 50 రూపాయలు బియ్యం కొని ఇంటికి ఇచ్చేవాడు ఉండడు. ఇంకో మాట చెప్తాను, మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, నేను దీనికన్నా ఇంకో మాట నుంచి చెప్తా ఉన్నా. నీకు అవసరమైతే సీక్రెట్ గా నీకు అవసరమైన ఫోన్ చేయడానికి ఫోన్ ఇస్తారు, ఫోన్ కావాలా అని అడుగుతారు. నేను మాట్లాడి ఫోన్ దగ్గరికి వెళ్తున్నాను అనుకో, ఇప్పుడు ఫోన్ ఒక మనిషికి ఎంత దాకా తీసుకెళ్తున్నాక అంత దాకా తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి ఫోన్ కోసం వెళ్తారు, పలచనే కూడా వెళ్ళరు, అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళరు, బాధలు పెట్టినప్పుడు ఫోన్ కావాలంటే వెళ్తారు. ఏ ఫోన్ కోసం అంటే భర్తను చేసుకుంటా కాదు, భార్య చేసుకుంటా కాదు, ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఉంటారు. మనుషులు వేరొక వ్యక్తిని తప్పులోకి నడిపించడానికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు, నేను సంతోషపెట్టడానికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు. మనం తప్పు చేస్తాం అనేవాడు ఉండడు ఈ లోకంలో చాలా మంది. నేను మాట్లాడే మాట మీకు కష్టంగా అనిపించవచ్చు, నువ్వు తప్పు చేస్తావు అనే మాట మనం వినటానికి అస్సలు ఇష్టపడిన మాట అది. నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చేసేది తప్పు అనే మాట మనకి ఏ మనిషికి ఇష్టం ఉండదు అసలు వినటానికి. కానీ వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేసేది తప్పు అయినప్పుడు అది కోటింగ్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది వాక్యం, షుగర్ కోటింగ్ ఏముండదు, దాన్ని చాలా చేతిగా ఉంటుంది. నేనేం చేశానమ్మా, చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని వచ్చినాయి కదా, రికార్డ్ అయిపోతా ఉన్నాయి. రికార్డ్ అయిపోయిన విషయాలు తర్వాత కూడా, లేకపోతే చేశాడని పక్కన సాక్ష్యం ఉన్న తర్వాత కూడా, లేదా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా మనుషులే ఉన్నారు తెలుసా, నాకేమీ తెలియదు, మోసం చేశాడని చెప్తా ఉన్నారు. లేదమ్మా, ఇది మోసం కాదు, ఎదుటి వ్యక్తి మోసం చేయడం కాదు, నీవు మోసపోతా ఉన్నావు, భ్రమపరచు పరిస్థితులకు వెళ్ళిపోతావు. ఆ భ్రమ ఎందుకు వస్తుంది, నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి. యేసుక్రీస్తుని అంగీకరించిన వారిలాగా మనం ఈ స్థలంలోకి వచ్చేప్పుడు చాలా మంది వస్తా ఉన్నారు. ఆదివారం పూట అన్ని సంఘాలు కొన్ని లక్షల మంది నిండిపోతా ఉన్నాయి. అందులో ఎంతమంది యేసు ప్రభువుని రక్షణగా అంగీకరించారంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా ఫిల్టర్ అయిపోతా ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళు అనేక మంది ఒకసారి ఒక సంఘానికి ఒక వ్యక్తి, ఒక సంఘానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి మన బైబిల్ ట్రైన్లో జాయిన్ అయ్యారు. ఆమె జాయిన్ అయింది. కొన్ని విషయాలు మాట్లాడుతా అన్నాను. మాటలు ఎందుకు వడ్డీకి డబ్బులు ఇవ్వడం గురించి వచ్చింది. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అసలు తీసుకోవద్దని కూడా మాట్లాడుతూ ఉంది. సమయం వచ్చింది కూడా చెప్తా ఉన్నాను. అసలు డబ్బులు అప్పు చేయకుండా జీవించడం అనేది చాలా గొప్ప కృప. అప్పు చేయకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను నేను. అప్పు చేయకుండా జీవించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే కొంచెంలో సమృద్ధిస్తాడు దేవుడు, మాట్లాడుతున్నాను ఆయన మీద, ఆయన పేరు సునీత. మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద సడన్గా అంది, అదే కానీ వడ్డీకి డబ్బులు ఇవ్వడం పాపమా అంది. అదే పాపమేనమ్మా బైబిల్ చెప్తుందంటే ఏ విధంగా ఇచ్చిన పాపమేనా అంది. మీకు అర్థమవుతుంది కదా, ఏ విధంగా ఇచ్చిన పాపమేనా అంది. ఏ విధంగా ఇచ్చిన పాపమేనా అమ్మా, ఎందుకంటే బైబిల్ చెప్తుంది వచ్చినప్పుడు ఏ విధంగా వాడిన పాపమేనా అన్నది. మాటలు దొరుకుతా ఉన్నాయి. ఆమెకి కొన్ని విషయాలు అర్థం కాకపోతే స్పెషల్ గా క్లాస్ తీసుకున్నామండి. మా ఇంటికి వస్తా ఉండేది ఆమె, ముగ్గురితో ఫోన్ చేస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. అది గుర్తుందా సునీత అని?
రెండు విషయాలు ఏంటి? ఒకటి, డబ్బులు ఏ విధంగా ఇచ్చినా వడ్డీకి ఇస్తే పాపమేనా ఉంది, పాపమేనమ్మా. మరి వచ్చే డబ్బులు, వడ్డీ డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఏ విధంగా వాడినా అది కూడా పాపమేనా ఉంది, పాపమేనమ్మా అన్న. అయ్యో నిజమేనా మీకు చెప్పేది ఉంది, నిజమేనమ్మా. కొన్ని సందర్భాలు చూపించినప్పుడు ఆయన ఉంది, మా నాన్నగారు వడ్డీకి ఇచ్చిన డబ్బులతో 3 సంఘాలు పెట్టాడు అయ్యా. 3 సంఘాలు విశ్వాసం కావాలంటే వడ్డీ తీసుకున్న వాళ్ళే. 3,000 దగ్గర నుంచి 30,000 దాకా 3 లక్షలు తీసుకున్న వాళ్ళు విశ్వాసులు ఆ వడ్డీ డబ్బులతో సంఘాలు పెట్టాడంట. అది కూడా పాపమేనా ఉంది. నేను అన్నాను, అమ్మ అట్లేదా అని. ఆయన జీవితంలో కొన్ని సమస్యలు ఉండేవి. నేను చెప్పాను, అమ్మ బహుశా నీ జీవితంలో సమస్యలకు కారణము మీ నాన్నగారు వడ్డీ డబ్బులతో తీసుకుని వడ్డీ డబ్బులతో నీకు చేసి దాని వల్లే కావచ్చేమో. నువ్వన్నా దాని నుంచి బయటికి రా, నువ్వన్నా దాని నుంచి బయటికి రా. కష్టంగా ఉండదా, తేలిగ్గా ఉంటుంది మాట? చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మనం పాపం ద్వారా సంపాదించింది చాలాసార్లు దేవుడి దగ్గరికి తీసుకొచ్చి అది పవిత్రం అయిపోద్ది అనుకుంటాం. కాదు కాదు, పాపమే. పాపం నిన్ను భ్రమపరుచుంది. ఏ పాపమైనా కావచ్చు, దాన్ని నువ్వు సరి చేసుకున్నంత కాలం మనుషులు మనం ఏమనుకుంటాం తెలుసా? మేము ఒప్పుకున్నా కాబట్టి సరి అయిపోయింది అనుకున్నాం. కాదు కాదు, నేను చెప్పే చాలా చిన్న చిన్న విషయాలు. ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఏమందంటే మాటలో చెప్తా ఉంది, వాళ్ళు ఒక చోట పనిచేస్తారు, అక్కడ వ్యభిచారం చాలా ఎక్కువగా ఉంటుంది. మాటలు అంటే నాతో చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందితో మనం మాట్లాడినప్పుడు నిజాన్ని దాయలేము, కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు మనసులోనే బయటకు వచ్చేస్తూ ఉంటాం. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి తప్పు చేస్తుంది, అక్కడ ఉండే వాళ్ళంతా తప్పు చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి సలహా ఇచ్చింది, తప్పేట చేస్తారు కదా, ఫ్రీగా ఎందుకు డబ్బులు తీసుకుని చేయాలి అని చెప్పాను. ఎందుకంటే ఈ అమ్మాయిని భర్త పట్టించుకోడు, ఏదో విధంగా డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాం మనం? నేను చెప్పే వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు అనుకున్నది వేరే సెక్షన్. తప్పు చెయ్యి కానీ ఫ్రీగా చేయొద్దు అంటుంది. ఎందుకంట? కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. ఇది అపవాది కల్పించే భ్రమలు. నేను మాట్లాడుతున్నాను కదా, దేని గురించి చెప్తున్నా అంటే, అపవాది మనుషులకు భ్రమ కలిగిస్తాడు. నువ్వు చేసేదాన్ని జస్టిఫై చేసుకోవడానికి లేదు. పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, ఈ భూమి మీద నరకాన్ని అనిపించేలాగా చేస్తుంది. నీ గురించి ఎంతమంది ప్రార్థన చేసినా సరే శిక్ష నీ మీదకి కావాలంటే కారణం ఏంటి తెలుసా? పాపం యొక్క భ్రమలో నువ్వు కొనసాగుతున్నావు. యేసు ప్రభువుని అంగీకరించు. యేసు ప్రభువుని అంగీకరిస్తే పాపం యొక్క భ్రమ నీకు కలగకుండా భ్రమలో నుంచి నిన్ను విడిపిస్తాడు. తర్వాత వచ్చిన వాళ్ళు చదువుకుందాం ఎలా అంగీకరించాలనేది. తర్వాత మనం ముందు తీసుకున్న వాక్య భాగం చదువుదాం. కొలస్సీయుల రాసిన 2వ అధ్యాయం 5వ వచనం చదువుతామా? ఆయన యందు వేరు పారిన వారే. చాలా ఇక్కడ మొదటి మాట ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి మాట క్రీస్తు యేసును అంగీకరించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఎలా అంగీకరించాలో దాని గురించి మాట్లాడతాడు. అంగీకరించాలా లేదా ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. రెండోది, ఆయన క్రీస్తు నందు వేరు పారిన వారే అనే మాట కనబడతా ఉంది. వేరు పారడం అంటే ఒక చెట్టు యొక్క వేరు ఎలా అయితే లోతుగా వెళ్ళిపోతాయో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చెట్టు యొక్క వేరు ఎప్పుడైతే ఎంత లోతుగా ఉంటే అది అంత బలంగా ఉంటుంది, ఎంత లోతుగా ఉంటే అది అంత పడిపోకుండా ఉంటుంది, ఎంత లోతుగా ఉంటే అది అంత సారం కలిగి ఉంటుంది, ఎంత లోతుగా ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతగా మారిపోయినా సరే, ఎండ వచ్చినా వర్షం వచ్చినా లేకపోతే చుట్టూ భయంకరమైన గాలి వచ్చినా దానికి ఏం అవ్వదు. ఒక చెట్టు వేరు లోతుగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న చెట్లన్నీ పడిపోయినా సరే ఆ చెట్టు మాత్రం నిలబడే ఉంటది. అలాంటి దాని గురించి మాట్లాడుతున్నాడు, దానితో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. పోయిన వారం అంటే మన ఆదివారం కన్నా ముందు నేను మిజోరం అని ఒక రాష్ట్రం వెళ్ళా, ఒక స్టేట్ వెళ్ళా. అక్కడ ఐజాల్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు వెళ్ళా నేను. ఎందుకంటే నేను ఏం చేస్తానో కొన్ని విషయాలు చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. నేను చేసే 3 రకాల పనులు చేస్తూ ఉంటాను. ఒకటి, నేను దివ్య కలిసి ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే దేవుడు తెలియదు, లేకపోతే ఎవరైతే దేవుడి దగ్గర రావాలన్నారో వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తామో వారి దేవుడు స్థిరపడేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన సంఘంలో ఉన్న వారికి, అలాగే బయట నుంచి ఉండే కొన్ని సంఘాల వారికి, లేదా సంఘాల వారికి అనగలేదు వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళని పట్టించుకోవడం. కానీ ఎక్కువ సార్లు వేరొక వ్యక్తులు కూడా మేము సహాయం చేస్తూ ఉంటాం దేవుడి వైపు చూడటానికి.
రెండోది నేను ఏం చేస్తానంటే ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి బైబిల్ టీచ్ చేస్తూ ఉంటా. 2005 సంవత్సరం ఫిబ్రవరి 27 తారీఖు ప్రారంభం చేశాము ఒక కాలేజీ లాగా. దగ్గర 20 సంవత్సరాల నుంచి బాగానే జరుగుతూ ఉంది. మధ్యలో కరోనా టైంలో తర్వాత 2 సార్లు కొంచెం ఇబ్బంది అయింది. కానీ దగ్గర 20 సంవత్సరాల్లో 150 మందిని వాక్యం నేర్పించడానికి దేవుడు మనకు కొరకు చూపించాడు. కళ్ళు చూడడం ఒకసారి. అందులో కాకపోతే ఎక్కువ మందిని లోతైన భక్తి జీవితంలో నడిపించలేకపోయాం. ఇక మీద అలాంటి ప్రయత్నాలు చేయాలని ఆశపడతా ఉన్నాం. మా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చదవడం వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ చేసిన వాళ్ళు, లేదా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ బైబిల్ని సిస్టమేటిక్ గా చదవాలని నేను ఆశపడతా ఉన్నా. నేను అంతకుముందు కూడా బహుశా మీతో చెప్పినట్టు గుర్తు, కొంతమంది మీకు చెప్పాను, కొంతమందితో మాట్లాడాను, మాట్లాడాను గుర్తు నాకు. మోషేతో కూడా మాట్లాడాను అనుకుంటా. ఇక్కడ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. మీకు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ ఉంటే మీరు కూడా ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. నేను ప్రత్యేకంగా పిలిచి నువ్వు జాయిన్ అవ్వని ఆగలేదు అనుకోవద్దు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం అనేది మనల్ని లోతుగా ఆయన వెళ్ళడానికి సహాయం చేస్తాయి. రెండోది నేను చేస్తాను. మూడోది ఏం చేస్తానంటే సంఘ చరిత్ర అని ఉంటుంది. అంటే చర్చ అనేది, సంఘం అనేది మనుషులకి ఎలా సహాయం చేసింది, సంఘం మనుషుల జీవితాన్ని ఎలా మార్చింది అనే విషయాలను నేను కొన్ని పేపర్స్ తయారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే మన చరిత్రలో చాలా ఉంటే వాటిని బయటకు తీసుకొస్తా ఉంటాయి. ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే ఈరోజు మీరు చాలా మంది భవిష్యత్తు తెలుసుండొచ్చు, చాలా మంది బయట వ్యక్తులు, చాలా మంది మనుషులు ఏం మాట్లాడతారంటే క్రైస్తవులు వేరొక మతము వాళ్ళు మతం మార్చడానికి వచ్చారని చెప్తా ఉన్నారు. క్రైస్తవులు మనుషుల్ని మతం మారుస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మోసం చేసి మతం మారుస్తారని చెప్తా ఉన్నారు. దగ్గర 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ అని ఉంది. అంటే వేరొక మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారితే లేదా మార్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి శిక్ష వస్తుంది. చాలా చోట్ల చర్చిలు జరగకుండా చేస్తున్నారు, చాలా చోట్ల చర్చిలు తగలబెట్టేస్తున్నారు, చాలా చోట్ల పాస్టర్ గారిని కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, కొన్ని చోట్ల రేప్ చేస్తున్నారు, విశ్వాసుల్ని జైలు చుట్టుతున్నారు. మీరు కొంతమందికి తెలిసే విషయాలు, నాకు తెలిసే విషయాలు మా రాష్ట్రానికి రాలా. బ్యాడ్ న్యూసే గుడ్ న్యూస్ సార్, గుడ్ న్యూస్ ఏమో అనుకుంటారు సార్. చర్చి లేకపోతే ఎంత సంతోషం అనిపిస్తుంది నేను అనుకుంటాను కొన్నిసార్లు. ఆదివారం చర్చికి వచ్చి, మంగళ బుధవారం వచ్చి, శుక్రవారం వచ్చి, శనివారం వచ్చి, అబ్బాయి ఎన్నిసార్లు వస్తున్నావా అనిపిస్తుంది చాలాసార్లు. చర్చి పెట్టడానికి అవకాశం లేదనుకోండి. మళ్ళీ చాలా మంది నేను అనుకుంటాను దేవుడు అనుమతించలేదుగా మనం ఏం చేస్తాం అనుకుంటారేమో అనుకుంటాను. రకరకాల ప్రయత్నాలు చేసి క్రైస్తవులను ఆగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక విషయం చెప్పనా, ఈ 9 రాష్ట్రాల్లో ఎక్కడైతే యాంటీ కన్వర్షన్ బిల్ ఉందో, ఎక్కడైతే క్రైస్తవులు హింసపెడుతున్నారో, ఎక్కడైతే క్రైస్తవుల ఆడపిల్లలను రేప్ చేస్తా ఉన్నారో, ఎక్కడైతే క్రైస్తవుల ఆడపిల్లల్ని రోడ్డు మీద తిరగడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక రోడ్డు పక్కన నిలబడి వ్యభిచారం చేసే వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉంటారు. నేను అందులో 4 రాష్ట్రాలు వెళ్ళడానికి నాకు అవకాశం కలిగింది. చాలా భయంకరమైన అవమానాలు అక్కడ ఆడపిల్లలు ఎదుర్కొంటా ఉన్నారు. అక్కడ క్రైస్తవ్యము బహుగా విస్తరిస్తా ఉంది. చాలా మంది క్రైస్తవులు అవుతున్నారు, యథార్థమైన క్రైస్తవులు అవుతున్నారు. వాళ్ళు పేక మీద కత్తి పెట్టి చంపేస్తా ఉన్నా సరే అబద్ధం చెప్పలేదు. నేను అబద్ధం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకో తెలుసా? మనం నోరు తెరిచి యేసు ప్రభు నా దేవుడిని ఒప్పుకుంటాం మన రక్షణ కల్పిస్తుంది. మనం నోరు తెరిచి అబద్ధం చెప్పడం మనని అపవాదాలకు లాచారు. చాలా మందిని నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేదని చెప్తే వదిలిపెట్టే పరిస్థితులు ఉంటాయి, ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి, ప్రమోషన్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదని ఒక్క అబద్ధం చెప్తే వాళ్ళు చాలా మేలు పొందుకుంటారు. అయినా సరే అబద్ధం చెప్పడానికి మనుషులు సిద్ధపడతా ఉన్నారు. అబద్ధం చెప్పడానికి మనుషులు సిద్ధపడలేదు, నిజం చెప్పడానికి మనుషులు సిద్ధపడతా ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు అలాంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి చోట్ల క్రైస్తవ్యం మనుషులకి ఏం చేసిందో నేను కొన్ని పేపర్ల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా, రుజువులతో చెప్తా ఉన్నాను. న్యూస్ పేపర్తో రకరకాల చోట్ల క్రైస్తవం ఏం చేసిందో మనుషులు వచ్చి ప్రకటిస్తా ఉన్నాను. క్రైస్తవ మనుషులు మేలు చేసింది కానీ కీడు చేయలేదు. క్రైస్తవ మనుషులు పోషిస్తుంది కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టాలి. క్రైస్తవం ద్వారా ఎంతమంది మేలు పొందారో లెక్కలతో సహా చూపించడానికి నేను కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. కొంతమంది చేస్తా ఉన్నారు, వాళ్ళతో కూడా అలాంటి చోటకి వెళ్ళి నేను కొన్ని పేపర్లు ట్రైన్ చేస్తా ఉన్నాను. అక్కడికి వెళ్ళాను నేను. పోయిన వారం మీకు చెప్పడానికి కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే పోయిన వారం నేను తెచ్చుకొచ్చేటప్పటికి ఒక 20 గంటలు అప్పుడు ప్రయాణం చేసి దగ్గర 20 గంటలు. ఆ 20 గంటల ప్రయాణంలో బాగా అలసిపోయాను. వాక్యం చెప్పాను, సాక్షి కూడా చెప్పలేకపోయాను.
నేను వెళ్ళిన పేరు ఐదార్ అనే ఒక ప్లేస్ అది. ఆ ఊరు సముద్ర మట్టం నుంచి 4500 అడుగులు ఎత్తులో ఉంది, చాలా ఎత్తులో ఉంటుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు అర్థం కావాలంటే, నేను వెళ్ళినప్పుడు నాకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో నుంచి కిటికీ బయట తీస్తే మంచు నాకు లోపలికి వస్తా ఉంది. ఆ చుట్టుపక్కల అలాగే ఉంది. అది మంచు కాదు, మేఘం అర్థం కాక ఫోటోలు పెట్టిందా. అంటే మేఘాలు ఎక్కడో కొండ మీద ఎక్కడో ఉంటాయి కదా మనకి. మేము ఉన్న ప్లేస్ కన్నా కింద మేఘాలు ఉన్నాయి. అంటే అంత ఎత్తులో ఉన్నాం మేము. అక్కడ వెళ్ళాను, అక్కడ నుంచి వస్తాము. ఇదంతా ఎందుకు చెప్తామంటే, అలా వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అడిగాను, ఈ చెట్లు ఎంత ఎత్తు ఉంటాయని అడిగాను. అవి దగ్గర 100 అడుగుల పైనే ఉంటాయంట, కనీసం 100 అడుగులు ఉంటాయంట. 100 అడుగులు ఉన్న చెట్టుకి వేరు కనీసం ఒక 15-20 అడుగులు లోపల వేరు ఉంటేనే అది 100 అడుగులు ఎత్తు పైగా పెరగలదు. ఎంత తుఫాను వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే ఆ వేరుకి ఏమీ అవదు, ఆ చెట్టుకి ఏమి అవదు. వేరు పారటం అంటే మన లోతు ఎంత, దేవుళ్ళు ఎంత లోతైన జీవితం మనకుంటే, దేవుళ్ళు ఎంత ఎక్కువ సమయం మనం గడిపితే, వాక్యాన్ని నేర్చుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి దేవుడికి ఎంత ఎక్కువ సమయం మనం గడిపితే అంత బలమైన భక్తి జీవితం మనకు ఉంటుంది. మనల్ని చల్లం తీసుకురాదు, ఏది మనల్ని కదల్చలేదు. అపవాది చేసే ఏ ప్రయత్నమో మనల్ని కదల్చలేదు. మనం వేరు లేకపోతే ఏమవుతుంది? వేరు లేకపోతే మనము పడిపోతాము. వేరు లేకపోతే మనకి సోవర్స్ మనకు విత్తనం ఉపమానం ఉంటుంది కదా, అక్కడ ఒక విత్తనము రాతి నెలలో పడింది, వెంటనే మొలిచింది. కానీ అక్కడ మన్ను లేకపోవడం వల్ల వెంటనే అది మారిపోయింది. మత్తయి 13 మొదటి 5-6 వచనాలు ఈ మాట ఉంటుంది. అంటే మన వేరు ఎంత లోతుగా ఉంటాయో అంత బలమైన స్థిరమైన భక్తి జీవితంలో మనం ఉంటాం. ఈ లోతైన భక్తికి ఒకే ఒక రహస్యం ఏంటంటే తెలుసా? నోరు తెచ్చి ప్రార్థన చేయడం. ఒకే ఒక రహస్యము నోరు తెచ్చి వాక్యాన్ని చదవటం. వాక్యపు లోతుల్లో మనం మనసు స్థిరపరచుకోవడం. మన సంఘంలో కొంతమంది వాక్యాన్ని ప్రేమించే వారికి కనపడతా ఉన్నారు, వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారు. మీరందరూ బోధకుల వల్ల ఆశపడతా ఉన్నారు. దానికి మన కాలేజీలో ఉన్న కోర్సెస్ చాలా ఉపయోగపడతాయి. ప్రతిదాన్ని చాలా లోతుగా చెప్పడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు కొంతమంది అయినా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన కాలేజీలో మన చర్చి వాళ్ళకి డబ్బులు అక్కర్లా, మిగతా వాళ్ళకి డబ్బులు తీసుకుంటాను కానీ మన చర్చి వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు. కానీ ఖచ్చితంగా నేర్చుకోండి. దేవుడి వాక్యాన్ని నేర్చుకోకుండా మనము సాక్ష్యం ఇవ్వలేము. దేవుడి వాక్యాన్ని తెలుసుకోకుండా మనం వాక్యాన్ని ప్రకటించలేము. దేవుడి వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోకుండా వాక్యాన్ని ప్రకటిస్తే అది విలువైనగా మార్చబడదు, అది స్థిరమైనగా మార్చబడదు. మన సొంత ఆలోచనలు చాలాసార్లు దాంట్లో కలిసిపోతా ఉంటాయి. మొదటి మాట నేను ఏం చెప్పానంటే, దేవుడిని అంగీకరించడం గురించి చెప్పాను. దేవుడిని అంగీకరించే క్రమంలో అపవాది మనం పెట్టే భ్రమ గురించి మాట్లాడాను. రెండవది నేను ఏం చెప్తాను, దీని గురించి ఎక్కువసేపు నేను సమయం గడపట్లేదు. కారణం ఏంటంటే, పోయిన వారము ముందు వారము చెట్టు లోతుగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాను. ఒక ఆదివారం చెప్పాను, 2 రోజులు చెప్పాను, అనిపించలేదు. లోతైన చెట్టు ఇదే క్రమం నుంచి 15 రోజులు చెప్పాను కదా. లోతైన చెట్టు నీటి కాలంలో నాటుకున్నప్పుడు దాని ఆకులు పచ్చగా ఉంటాయి. అదే ఆదివారం చెప్పింది ఆదివారం. అలాగే మనము దేవుడిలోకి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము హృదయము విప్పి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం నోరు తెచ్చి ప్రార్థన చేస్తామో, దేవుడిలో కొనసాగడానికి, దేవుడిలో స్థిరపరచబడడానికి మనకు అవకాశం దొరుకుతుంది. నిన్ను కదిల్చేది ఏది ఉండదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడిని విడిచిపెట్టవు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడి నుంచి నువ్వు తొలగిపోవు. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు లేదా ఒరిస్సాలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నేను వాక్యం చెప్తామంటే ఆ వచనము మనం తీయడానికి చాలాసేపు పడుతుంది కదా. నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు కనీసము 30-40 సెకండ్ల తర్వాత దాకా మీరు వచనాన్ని తీయలేకపోతున్నాను. అట్లా ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా నేను అరకు లోయలో ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ కూడా ఏం జరిగింది సార్, నేను గుర్తుంటే 3 ప్లేసెస్ లో, ఒకటి అరకు లోయలో, తర్వాత రాయగడ అని ఊరు ఉంటుంది ఒరిస్సాలో, తర్వాత బొమ్మలక్ష్మీపురం దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఈ 3 చోట్ల బాగా గుర్తుంది. ఆ 3 చోట్ల అవి శ్రమ కలిగిన పట్టణాలు. అవి అక్కడ భక్తిగా ఉండటం, దేవుడు నమ్ముకోవడం చాలా కష్టం. అక్కడ ఏం జరుగుతుందంటే, నేను వచ్చినము రిఫరెన్స్ చెప్పిన తర్వాత కనీసం 30-40 సెకండ్స్ పడుతుంది మీకు తీయడానికి, తక్కువ. అక్కడ వచ్చిన రిఫరెన్స్ చెప్పగానే ఎవరో ఒకరు వచ్చిన చెప్పేస్తున్నారు, ఎవరో ఒకరు వచ్చిన మొత్తం చదివేస్తున్నారు, నోటితో చెప్తున్నారు, బైబిల్ కూడా తీయకుండా.
నాకు అనిపించింది. అందుకే కదా ఎంత శ్రమలో కూడా వీళ్ళు దేవుడితో ఉండగలుగుతున్నారు. ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు? మనము ఒక చదివిన దాన్ని చూడకుండా ఎప్పుడు చెప్పగలం? గుర్తున్నప్పుడు కదా, అంటే గుర్తుంచుకుంటున్నారు వాక్యం వాళ్ళు. అరే ఏదో ఒక రోజు మనం బైబిల్ అన్నదేమో, బైబిల్ వాక్యం మీద మనకు ప్రయాణం ఉన్నప్పుడు దాన్ని మనము నెంబర్ వేస్తాము, దాన్ని నోట్తో చెప్తాము. మన సంఘంలో ఏమవుతుంది తెలుసా? మన సంఘంలో రెఫరెన్స్ చెప్పినప్పుడు అది పాత నిబంధనలో ఉంటుందో తెలియదు, కొత్త నిబంధనలో ఉంటుందో తెలియదు, ఏ పుస్తకం తర్వాత ఏది ఉంటుందో కూడా తెలియదు. చాలా మంది ఉన్నారు. అది పాపం కాదు, కానీ అది నీకు దేవుడి వాక్యం మీద ఉన్న ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఒక 66 గ్రంథాలు వరుసని గుర్తుపెట్టుకోవడం కష్టమా తేలిక? ఒక 66 పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమా తేలిక? కష్టమైన తేలికైనా దాన్ని మనం చేయాలి. ఏ గ్రంథం తర్వాత ఏది ఉంటుందో తెలియనప్పుడు నీకు దేవుడు తెలిసాక ఏముంటుంది రోజు చెప్పు. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటా ఉన్నాము, ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాము. రెండో విషయము, నీ వేర్లు ఎక్కడ దాకా ఉన్నాయి? నీకు అసలు వేర్లు ఉన్నాయా? నీ వేర్లు లోతుగా ఉన్నాయా? బహుశా మీ అందరికీ ఒక విషయం తెలుసుకుంటున్నాను. బ్యాంబూ అంటే వెదురు చెట్లు ఉంటాయి కదా, వెదురు చెట్టుని పాతి పెడితే అది అక్కడ వెదురు చెట్లు అక్కడ వెదురు ఉన్నాయి. అంటే మాకు వెదురు గాలి ఇస్తే ఇవి విడిపోతాయి కదా, చాలా ఎత్తైన వెదురు బొమ్మలు ఉన్నాయి, చాలా ఎత్తైనవి, చాలా బలంగా ఉన్నాయి. ఆ వెదురు కూడా వాళ్ళు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసుకుని వండుకు తింటారంట. వాళ్ళు వెదురు యొక్క వేళ్ళు తింటారంట. వాళ్ళన్నీ చాలా బలమైన తింటా ఉన్నారు. అక్కడ ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసా? వెదురు చెట్టు ఆ పిల్లకి బయటకు రావడానికి 5 సంవత్సరాలు పడతాయి. దాని వేరు లోపలికి వెళ్ళి అది బలపడి దాని చిగురు బయటకు రావడానికి 5 సంవత్సరాలు పడతాయి. మన వేళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయి? మనం దేవుడితో ఉండడానికి, దేవుడిని విడిచిపెట్టడానికి ఎంత తొందర, మనకి ఎంత సింపుల్. దేవుడితో ఉండటానికి, దేవుడు లేకుండా ఉండడానికి. ఒక మాట అంటే చాలు దేవుడిని విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక మాట అంటే చాలు దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు. నీకు ఇష్టం లేదు ఒకటి చెప్తే చాలు చర్చిని మార్చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. వేరెక్కడ ఉంది? నీ వేరెక్కడ ఉంది? నీ వేరు యేసు యందు నీ వేరు స్థిరపరచబడి ఉన్నాయా? ఏది చేయకూడదో అది నువ్వు చేయడానికి నీ మీదకి శ్రమ వచ్చినప్పుడు, లేదా తప్పు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నీ వేరు లోతుగా ఉంటే నువ్వు తప్పు చేయవు. తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను తప్పు చేయను అని నిలబడతావు. చాలా ఎక్కువ సార్లు అపవాది ఏం చేస్తాడు తెలుసా? అపవాది మనకి ఎలా మాట్లాడతాడు తెలుసా? లేదా అపవాది మనకి ఎలా సలహా ఇస్తాడు తెలుసా? అపవాది 2 కొమ్ములు పెట్టుకుని నల్ల డ్రెస్ వేసుకుని మన దగ్గర రాడు కదా. అపవాది ఎలా వస్తాడు? మనం తప్పులో నడిపించాలంటే అపవాది మన దగ్గర ఎలా వస్తాడు? చాలా ఎక్కువ సార్లు మన సాటి విశ్వాసలాగా వస్తాడు. మనకన్నా భక్తి కలిగిన విశ్వాసలాగా వస్తాడు. మనకన్నా భక్తిలో మునిగిపోయిన విశ్వాసలాగా వస్తాడు. వచ్చి దేవునికి వ్యతిరేకమైన సలహాలు మనకి ఇస్తాడు. అది దేవునికి వ్యతిరేకమైన కాదో తెలుసుకోవాలంటే మన హృదయము దేవుని చేత నింపబడి ఉండాలి. నాకు ఒక అమ్మాయి తెలుసు, వాళ్ళ దగ్గర బంధువు, వాళ్ళ ఆయన తరపు దగ్గర బంధువు. ఆమె సేవ చేస్తారు. కొంచెం అమాయకురాలు. వాళ్ళ ఆయన తరపు బంధువు ఒక అమ్మాయి ఉంది, ఒక ఆవిడ కొంచెం తేడా. వాళ్ళ ఆయన చెప్పాడు, అమ్మ ఆమెతో కాంటాక్ట్ ఉండదు, ఫోన్లో మాట్లాడదని చెప్పాడు. కానీ సహజంగా బంధువులంటే పిలుచుంటుంది కదా, ఆడవాళ్ళకి రకరకాల పిలుచుంటాయి. అందులో ఒకటి బంధువులంటే పిలుస్తారు. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె పెద్ద ఆవిడ అంది, నీకు ప్రార్థన ఇష్టం కదా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ప్రార్థన అంటే చాలా ఇష్టం, నేను చెప్తాను, అతను ఎప్పుడు ఖాళీ ఉండదో, నువ్వు వెళ్ళి వాక్యం చెప్తావా అన్నాను. ఈ అమ్మాయికి తెలుసు కదా, నేను వెళ్ళి చెప్తాను అన్నాను. ఒకదాని రెండోసారి ఫోన్ చేసినప్పుడు ఒకదాని వెళ్ళమని చెప్తుంది. మూడోసారి ఫోన్ చేసినప్పుడు మీ ఆయన చెప్పకుండా వెళ్ళమని చెప్తే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఆయన ఒక విషయం అర్థమైంది, ఇది తేడాలాగా ఉంది. అసలు ఫస్ట్ రోజు అర్థం కావాలి, రెండో రోజు అర్థం కావాలి, ఏమైనా కొంచెం లేట్గా అర్థమైంది. ఆయనకి ప్రార్థన చేసే మగవాళ్ళంటే ఇష్టం ఉండదంట, ప్రార్థన చేసే ఆడవాళ్ళంటే ఇష్టం ఉంటుందంట. ఒకటే మాట్లాడతాడంట, వెళ్తావా అని అడుగుతుంది. వెళ్ళే దేని కోసం? ప్రార్థన కోసమే. అలాంటి ముసుగులు చాలాసార్లు కొంచెం తేడా అర్థమైంది. అతను చెప్పింది చెప్పామని తేడా ఆయన మీద వదిలేసి
చాలా సార్లు అపవాది మనకి ఎక్కడ లోపమో ఏది తేలిగ్గా పడిపోతామో అలాంటి వాటిని మనం తీసుకొస్తా ఉంటాం. నీ వేరు లోతుగా ఉంటే నిన్ను మోసం చేయగలిగింది ఏ శక్తి ఈ భూమి మీద అధికారం. మూడో విషయం కూడా నేను చెప్పి ముగించాలనుకున్నాను. తర్వాత వచ్చిన తర్వాత అక్కడ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు, ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చదువుమా. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు ఏం చేయాలంట? స్థిరపరచబడుతూ. విశ్వాసంలో స్థిరపడాలంటే మొదటిది నేనేం చెప్పానంటే యేసు ప్రభు మీద యేసు ప్రభుని అంగీకరించడం గురించి చెప్పాను. అంగీకరిస్తున్నాము అనుకుంటూ అపవాది మనల్ని ఎలా భ్రమపడుతున్నాడో చెప్పాను. రెండవది చెట్టులాగా వేరు పాటల గురించి చెప్పాను. దాని గురించి కొంచెం తక్కువసేపు మాట్లాడుతున్నాం. మూడవది విశ్వాసమందు స్థిరపరచడం గురించి మాట్లాడతాం. స్థిరత్వం అనేది చాలా చాలా ముఖ్యమైనది. స్థిరంగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. అంటే స్థిరంగా ఉండటం అంటే ఒకే దాంట్లో కొనసాగుతూ ఉండటం ఉంటుంది. విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలంటే నేర్చుకునే దాని ప్రకారంగా ఏం చేయాలంటే నేర్చుకునే దాని ప్రకారంగా విశ్వాసంలో స్థిరపరచబడాలంటే ముందు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనుషులకు ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే నేర్చుకోకపోవడం, నేర్చుకోవడానికి ఇష్టపడకపోవడం. దేవునిలో లేదా దేవునితో ఎలా ఉండాలో మనం ఎక్కడి నుంచి నేర్చుకోగలం? అంటే కేవలం వాక్యం నుంచి మాత్రమే నేర్చుకోగలం. వాక్యము చదివినప్పుడు, దేవుడు మన కళ్ళు తెలిసినప్పుడు, లేదా వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు, దేవుడు మన హృదయాన్ని తెలిసినప్పుడు, అప్పుడు మాత్రమే విశ్వాసము ద్వారా ఎలా విశ్వాసంలో ఎలా స్థిరపడతామో నేర్చుకోగలగాలి. వాక్యము చదవటం మీలో ఎంతమంది చేస్తున్నారో మీకే తెలుసు. రోజు నేను వాక్యానికి కనీసం ఒక అరగంట చదువుతాను, పావుగంట చదువుతాను. వాక్యంలో ఏం మాట్లాడతాడో దేవుడు నేను వినాలని నేను ఆశపడుతున్నాను అనేవాళ్ళు బహుశా ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకుంటా ఉన్నాను. మరి దాన్ని పక్కన పెడితే చర్చికి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు నేను నేర్చుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నాము? దగ్గర ఇప్పుడు ఒక 60-70 మంది దాకా ఉన్నారేమో. బహుశా పిల్లలు అందరం లెక్కిస్తే 70 మంది పైన కూడా అవుతారేమో. ఆదివారం ఒక్కరోజే వచ్చి ఆదివారం ఒక్క అరగంటే విని మేము నేర్చుకుంటున్నాం అనుకునే దానికి మనమే మోసపరుచుకుంటా ఉంటాం. 20 మంది లోపు వస్తారు శుక్రవారం కానీ శనివారం కానీ. బుధవారం అయితే ఇంకా తక్కువ వస్తారు. బుధవారం ఎంత తక్కువ వస్తారంటే మేము వస్తామో రావో తెలియదు కాబట్టి బుధవారం ఇంకా కొంచెం తక్కువ మంది వస్తా ఉన్నారు. మనం విశ్వాసంలో స్థిరపరచబడాలి అంటే, విశ్వాసంలో మనం ఎదగాలంటే మనము నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది కేవలం వాక్యం నుంచి మాత్రమే మనం నేర్చుకోగలము. వాక్యం నుంచి నేర్చుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, లేదా వాక్యాన్ని చెప్తున్నప్పుడు విని అర్థం చేసుకోవాలి. అది చేయనప్పుడు మనం విశ్వాసంలో స్థిరపరచబడము. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దేవునితో సహవాసంలోకి మనము వెళ్ళలేము, దేవునిలో మనం స్థిరపడలేము, దేవునిలో మనం కొనసాగలేము, దేవుడిచ్చే దీవులు మనము పొందుకోలేము. ఒకరు ఎప్పుడు బహుగా ఫలిస్తాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి చేస్తారమ్మా. యోహాను సువార్త 13-15వ అధ్యాయము. ఆయన యేసు ప్రభు ప్రార్థన చేస్తారు కదా, మీరు నా ఆయన నిలుచుంటేనే కానీ ఎవడు నా ఆయన నిలుచుంటాడు, నేను వారిని నిలుచుంటాను. వారు బహుగా ఫలించినట్టు ఎన్నో వచ్చి చెప్పండి ఒకసారి. 15:8 ఒకసారి చదువుతారమ్మా. ఎవడైనా ఆయన నిలిచి ఎడవలా నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉండను. నేను ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటున్నానే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపలేమో అలాగ నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఒక వ్యక్తి ఫలించాలి అంటే
ఆయన దేవునితో నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అనేది కంటిన్యూస్, నిలిచి ఉండటం అనేది స్థిరత్వానికి గుర్తు. ఈ వచనంలో మనం చూస్తాం కదా, విశ్వాసంలో స్థిరపరచబడాలంటే నేర్చుకోవాలి. నేర్చుకున్న వాడు విశ్వాసంలో స్థిరపరచబడతాడు. స్థిరపరచబడిన వాడు ఫలిస్తాడు. ఫలించడం అనేది ఆశీర్వాదానికి గుర్తు. ఫలించడం అనేది దీవెన గుర్తు. ఫలించడం అనేది మనం కోరుకుంటా ఉంటాం. ఒక చెట్టు అనుకోండి, మనకి దీనికి కాయలు కాయకుండా ఉంటే బాగుంటది అనుకుంటామా? ఎప్పుడు కాయలు కాస్తుందని ఎదురు చూస్తామా? చదువు చెప్తారా? ఎప్పుడు కాయలు కాస్తుందంటే ఫలించడము. మన బిడ్డలు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు దీవించబడతారని ఎదురు చూస్తూ ఉంటారు. మనకి అప్పుడు పెళ్ళి అనుకోండి, వాళ్ళు ఎప్పుడు తండ్రి అవుతారు, ఎప్పుడు పిల్లలు ఎప్పుడు గర్భవతులు అవుతారు, ఎప్పుడు గర్భం వస్తుందని ఎదురు చూస్తాం. ఒక చోట పని మొదలు పెట్టామనుకోండి, ఎప్పుడు దీవించబడతారని ఎదురు చూస్తాం. మనం చేసే ప్రతి ఒక్క దానిలో ఫలాన్ని కోరుకుంటాం, దీవిని కోరుకుంటాం, అభివృద్ధిని కోరుకుంటాం, ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. దానికి ఒకే ఒక రహస్యం ఏంటంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడం అనేది నేర్చుకున్నప్పుడే వస్తుంది. ఆయనలో నిలిచి ఉండడం అనేది ఎంతో సహవాసం ఉన్నప్పుడే వస్తుంది. నేను చాలా ఎక్కువ సార్లు పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. సంఘంలో పిల్లల గురించి కానీ, బయట పిల్లల గురించి కానీ నా మనసు ఎక్కువ వాళ్ళ ఉంటా ఉంటుంది. మన పిల్లలు కానీ, బయట పిల్లలు కానీ ఎవరు ఇబ్బంది పడతారు తర్వాత దేవుడికి రాకూడదని నా ప్రార్థన ఉంటుంది. ఏ ఇబ్బందులు గురించి రాకుండానే, ఏ అవసరంతో రాకుండానే, ఏ సమస్యలు రాకుండానే ముందుగానే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ముందుగానే దేవుడి చేత ఆశీర్వదించబడాలి. ముందుగానే దేవుడితో దత్తపరచబడాలనేది నా ఆశ. మంచిదే కదా? ఆశ నాకుంటే సరిపోదు. మీకు కూడా ఉన్నప్పుడు మన బిడ్డలను వీలైనంత తొందరగా దేవుడిని కనెక్ట్ చేయడానికి సిద్ధపడతాం. ఎంత తొందరగా వారు దేవునితో సహవాసంలో వెళ్తే అంత తొందరగా వారు ఆయనలో స్థిరపరచబడతారు. ఎంత తొందరగా వాళ్ళు ఆయనలో స్థిరపరచబడతారో అంత తొందరగా వాళ్ళు ఫలించబడతారు. మనము మన సంఘం ఆ విషయంలో పేరు వాస్తవంగా చెప్పాలంటే, మన సంఘము దాంట్లో చాలా సార్లు మనం ఓడిపోతా ఉన్నాం. మన సంఘము ఆ అడుగుల్లో నేను చాలా బాధపడతాను. చాలా సార్లు నేను కన్నీరు కాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ బిడ్డలను మేము ఫలించే వారికి ఎందుకు చూడలేకపోతున్నాం? దేవా, మీకు వచ్చి చెప్పిన మన సంఘంలో ఉన్న వారు చాలా మంచివారు. దేవుడు లేకుండా మంచిదనం ఎలా ఉంటుంది అనుకోవచ్చు. దేవుడు లేకుండా ఉన్నవారు 3 షేడ్స్ లో ఉంటారు. ఒకడు ఏదో సినిమాలు చూడటం, ఫ్రెండ్స్ సలహా తిరగడం. దేవుడు నమ్ముకోడు. సినిమాలు చూడటం, ఫ్రెండ్స్ సలహా తిరగడం మంచిదని చెప్పలేదు. దేవుడు లేని వాళ్ళు 3 స్టేజెస్ గురించి చెప్తున్నాం. వాళ్ళు వదిలిపోవలసిన పెద్దగా ఉండవు. మహా అయితే కొంచెం జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోదు. నెక్స్ట్ స్టెప్ ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు ముందు తాగేవారు, అప్పుడప్పుడు సిగరెట్ తాగేవారు, అప్పుడప్పుడు అమ్మాయిలు చెడ్డగా ప్రవర్తించేవారు, అప్పుడప్పుడు చేసేవారు ఉంటారు. అది 2వ స్టేజ్. 3వ ఉంటారు, వాళ్ళు అన్ని విషయాలు మొదలై ఉంటారు. నేను మగవాళ్ళ గురించి చెప్తున్నా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ ఇంకా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా భయంగా ఉన్నారు చాలా చోట్ల. దేవుడు లేకపోతే మనుషులు ఈ 3 స్టేజ్ లో ఉంటారు. ఫస్ట్ స్టేజ్ చిన్న చిన్న విషయాలు చేసి చేయగలదు. అప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తిరగడం, సినిమాకి వెళ్ళడం, అక్కడ వరకే ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అన్నిట్లో ఉంటారు. మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, సినిమా చూస్తారు, అమ్మాయిలతో చిచ్చిగా మాట్లాడటానికి ట్రై చేస్తారు. సెకండ్ స్టేజ్ అప్పుడప్పుడు కాకపోతే. 3వ స్టేజ్ అందరికీ తక్కువే. వాడు అన్ని పాపాల్లో ఎంత లోతుందో అంతలోకి వెళ్ళిపోతాడు. వాడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి అవమానం, తల్లిదండ్రులు బాధపడతానికి 3 స్టేజ్ లో ఉంటారు. మన సంఘంలో పిల్లలు దాదాపుగా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం దేవుడితో కనెక్ట్ చేయకూడదు. బయట పాపాలు చేసేవాళ్ళు దాదాపు మన సంఘంలో ఎవరు లేరనుకుంటా ఉంటారు. చాలా 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 ఎక్కడో ఒకరు ఉంటే ఒకరు అలా ఉంటుంటారు. వాళ్ళని కూడా దేవుడి దగ్గరికి తీసుకురాలేకపోతున్నాం. దానికి కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచన చేయాలి. వాళ్ళని కూడా దేవుడిలో నిలిచి ఉండేలాగా చేయలేకపోతాం, కనెక్ట్ చేయలేకపోతాం, నిలిచి ఉండేలాగా చేయలేకపోతున్నాము. దానివల్ల వారి జీవితాల్లో ఫలాన్ని చూడలేకపోతున్నాం. ఫలాలు మారిపోతా ఉన్నాయి. మనుషులు దేవునితో సహవాసం కలిగిన వారు, స్థిరపరచబడిన వారు, దీవించబడిన వారు లేకుండా పోతారు. చాలా ఎక్కువ సార్లు ఏడ్చాను ఈ విషయంలో. చాలా ఎక్కువ సార్లు ఇప్పటికీ బాధపడతాను. కొంతమంది గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, అయ్యా దేవా, ఇతను మారు మనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు అన్న మాటే కానీ వీడు ఎంత మంచి వ్యక్తి చేసేయా, ఎందుకంటే వీడి జీవితంలో మీ దీవెని చూడలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు, వాడిని నిన్ను నమ్ముకునేలాగా మేము చేయలేకపోయాం, వాడిని అంగీకరించే వాళ్ళని చేయలేకపోయాం. మమ్మల్ని క్షమించు అని వాడిని దీవించడానికి చేసే ప్రార్థన చాలా ఉంటాయి. కొంతమంది తప్పు చేస్తా ఉన్నప్పుడు వారి తప్పులను కొనసాగడానికి
మా జీవితంలో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని సరిగ్గా మేము లైన్లో పెట్టలేకపోయాము. దయతో క్షమించి చేసే ప్రార్థన ఉంటాయి. సేవకుల్లో మేము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా చెప్పాలంటే సేవకుడు అనే పొజిషన్లో నేను రానిదని ఎక్కువ మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను భావిస్తూ ఉంటాను. మీరు బాధపడతారో లేదో తెలియదు, మీరు దుఃఖపడతారో లేదో నాకు తెలియదు, మీరు కన్నీరు గడుస్తారో లేదో నాకు తెలియదు, కానీ వారి జీవితంలో ఈ లోటుని బట్టి మీరు దుఃఖపడే సందర్భాలు చాలా ఉంటాయి. చాలా ఎక్కువ సార్లు కన్నీరు కలిగిన సందర్భాలు ఉంటాయి. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఒక్క పని చేస్తే చాలు మనం ఆ పని ఏంటి తెలుసా? వారిని దేవునికి కనుక మనం కనెక్ట్ చేయగలిగితే వారు దీవించబడతారు, బహుగా ఫలించబడతారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. పిల్లల విషయంలో చూస్తే చాలా ఎక్కువసార్లు మనం చిన్నపిల్లలతో మాట్లాడతాం, చిన్నపిల్లలతో పెద్దలతో మాట్లాడతాం. ఇప్పుడు దాని టీనేజ్ వరకు చిన్నపిల్లలు చూస్తే ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలో ఉన్నామంటే, మన పిల్లల విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నామంటే పిల్లల్ని చదవడం అట్లా. మీ పిల్లల్ని చాలా మందిని డబ్బులు కట్టి మంచి స్కూల్లో పంపిస్తూ ఉంటారు, డబ్బులు లేకపోయినా. లేదా కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తూ ఉంటారు, మంచిదే, ఏ స్కూల్ కింద మంచిదే. కానీ పిల్లలకి కనీసం చదవడం వచ్చిన మన చర్చిలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? మన దగ్గర మన చర్చి వాళ్ళు సండే స్కూల్కి వచ్చే వాళ్ళ దగ్గర 20 మంది తరగతి పిల్లలు ఉన్నారు. కేవలం మన చర్చి పిల్లలు 17 మంది ఉంటారు అనుకుంటారు. పిల్లలు అంటే 10వ తరగతి లోపు పిల్లలను చూస్తూ ఉన్నాయి. ఎవరి స్కూల్ 15 మంది 20 మంది అవుతారు ఉన్నాడు. 10వ తరగతి లోపు చదివే వాళ్ళలో తెలుగు పూర్తిగా చదవగలిగిన వాళ్ళు, ఇంగ్లీష్ పూర్తిగా చదవగలిగిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, మరలా చదివిన దాన్ని చూడకుండా రాయగలిగిన వాళ్ళు, లేదా భావాన్ని రాయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 2-3 కూడా ఉంటారు. లేదు, నాకు కష్టమైన వస్తుంది. ఒక సంఘం అంటే ఎంతసేపు దేవుడి గురించి మాట్లాడే మాట మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే చదువు యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చదువు రాకుండా కనెక్ట్ అవ్వాలని చెప్పాలని దయచేసి తప్పుగా అర్థం చేసుకోదు. చదువుకు వస్తే చదువు రాకపోతే నాలుగు చెప్పే వాక్యాన్ని వెంట వాక్యం పరిమితం అవుతుంది. అది కూడా మైండ్లో కాదు, చాలా ఎక్కువసార్లు చదువు వస్తే వాక్యం అర్థం అవడంతో పాటుగా వాక్యాన్ని చదువుకోవడానికి, వాక్యంలో దేవుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, దేవుడితో కనెక్ట్ అవుతారు. మా చర్చిలో పిల్లల విషయంలో నేను చాలా బాధపడుతున్నానమ్మా. చాలా మంది చదువు రాకలు అసలు. మీరు కూర్చోబెట్టి నేను చెప్పేది అర్థమైంది, మీ పిల్లల్ని బైబిల్ చదవమనండి, బైబిల్ చదవమనండి. నేను జోషి కాశ్మీర్ని ఒక స్కూల్లో జాయిన్ చేశాను. ఫస్ట్ జోషి జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్ నాకు నచ్చల. నేను స్కూల్ అంటే ప్లే గ్రౌండ్ ఉండాలి, ఒక ఆలోచన ఉంటుంది నాకు తెలియదు. డిసెంబర్లోనే అడ్మిషన్ అయిపోతాయంటే నేను జనంలోకి వెళ్తే ఇలా చెప్పారు. ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం, మంచి స్కూల్, మంచి సిలబస్ ఉండేది, బాగా చెప్తున్నట్టుగా అందరి పేరు ఉండేది. నాకు నచ్చల వాళ్ళకి. కానీ ఎల్కేజీ అయిపోయే టైంలో నేను నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్లో వెళ్దామా, అవసరం ఏదో ఒకటి చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అప్పటికి పిల్లలకి మామూలు ఫీజు చదివించడం కష్టం, అక్కడ ఫీజు కూడా ఎక్కువ ఉండేది. కొంచెం బెటర్ స్కూల్ చేయాలంటే చాలా కష్టం. అయినా సరే పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి, మన పిల్లలకి చదివేది అనుకున్నప్పుడు ఎల్కేజీ అయిపోయే టైంలో జోష్ ఇంగ్లీష్ బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. నేను ఫ్యామిలీ ప్లేన్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెమ్లో అదే జూన్ కంటే స్టార్ట్ అయ్యాడు. జూలై ఆగస్ట్ టైంలో ఇంగ్లీష్ బైబిల్ మామూలు అనాథాలుగా చదవడం మొదలుపెట్టాడు. ఫస్ట్ క్లాస్ మధ్యకి వచ్చేటప్పుడు తెలుగు బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు మంచి స్కూలే వదిలేద్దాం. వీళ్ళు చాలా మందికి మీ రోజు చదవట్లేదంటే బాధ వస్తూ ఉంటుంది. వాళ్ళ టీచర్స్ అని చెప్పారు. అది కాదు, మీరు కూర్చోబెట్టి తెలుగు బైబిల్ చదివించండి, లేదా కూర్చోబెట్టి ఇంగ్లీష్ బైబిల్ చదివించండి. ఇంగ్లీష్ బైబిల్ ఎంత మన దగ్గర ఉంటే తీసుకెళ్ళి మరి భద్రంగా తీసుకొచ్చేయండి. ఫస్ట్ చదవడం రావాలి, తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం రావాలి, వాళ్ళు మనకు అర్థం చెప్పగలగాలి. మూడోది అర్థం చేసుకున్న దాన్ని వాడి భాషలో రాయగలి. ఈ 3 వస్తే చాలు. ఆ 3 చదువుకి బేసిక్ మెటీరియల్. ఆ 3 వాడు రేపు దేవుడు సెట్ అవ్వడానికన్నా ఉపయోగకరమైన విషయాలు ఇవి. ఒకవేళ మీ దగ్గర 100,000 లక్షల ఫీజు కట్టించుకుని వాడు చదవడానికి చేసే స్కూల్ లేకపోతే అది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. అది భక్తి కూడా తేడా, చదువు రాకపోవడం భక్తి కూడా తేడా. మా చర్చిలో మన శాఖని ట్యూషన్ తీసుకోమని, ట్యూషన్లో ఎలా ఉండాలో చెప్తా ఉన్నప్పుడు, ఎలా చేయాలని చెప్తా అప్పుడే కష్టపడుతుంది. నిజానికి మీలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా బీఈడీ చేశారు, సెకండరీ చదివినట్టు. ఎవరైతే చదువుకున్నారు వాళ్ళు వీలైతే మన పిల్లల్ని ఒక్కొక్క పిల్లల్ని పట్టుకుని వాడు చదవగలుగుతున్నాడా చదవలేకపోతున్నాడా, అర్థం అవుతుందా లేదా, వాటికున్న ప్రాబ్లం ఏంటి, వాటి కోసం మనం ఏం చేయొచ్చు అని తయారు చేయడానికి ప్రయత్నం చేయండి.
కొంచెం సమయం అంటే 10th క్లాస్ పైన చదివిన వాళ్ళు ఒకసారి చేస్తారు ఏమనుకోకుండా దయచేసి 10th క్లాస్ పైన చదివిన వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కసారి కౌంట్ ఒకసారి ఆరు అయ్యారా కానీ మనం విరుదలేదు ఎవరున్నారు కదా 10th క్లాస్ చదివాలి సరే ఏదైనా సరే మీరు ఒక పని చేయాలని సంఘపక్షాన్ని నేను కోరుకుంటామమ్మా. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో మీ పిల్లలు కూడా పోవచ్చు, మీ పిల్లలు పెద్దవాళ్ళని అంటారు, మీ పిల్లలు కూడా పుట్టినపోవచ్చేమో, కానీ మీరు కొంచెము మీ సమయాన్ని సంఘానికి ఇవ్వాలనుకుంటే సంఘం కోసం చేసింది మనం మంచి చేసింది ఖచ్చితంగా దేవుడికి ఉపయోగపడదు కదా. నేను చెప్పేది అర్థమవుతుందా? మన పిల్లల యొక్క భవిష్యత్తు కట్టడానికి మీరు రండి, జాగ్రత్త చెప్తాను నేను. మీరు ఎవరెవరు తమ్ముతున్నారో నాకు చెప్పండి, జాగ్రత్త చెప్తాను. మీరు ఒక్కొక్క పిల్లలని పట్టుకుని చేత పట్టుకోమని కాదు, వాళ్ళు చదవగలుగుతున్నారు లేదా, వాళ్ళు ఏం చదువుతున్నారు, నేను కొన్ని గైడ్లైన్స్ చెప్తానమ్మా. అది మీరు సిద్ధపడతారని కోరుకుంటామన్నా. లేకపోతే మనం సర్వోత్తరాన్ని కూడా కోల్పోతాం కదా. సరే ఈరోజు మనం 3 విషయాలు చెప్పాను, 3 విషయాలు కొంచెం ఎక్కువ చెప్తున్నాను. మొదటి విషయం ఏం చెప్పారమ్మా? క్రీస్తుని అంగీకరించడం గురించి చెప్పాను. అపవాది మనం ఎలా మోసం చేస్తాడో చెప్పాను. అపవాది మోసం చేసేదాన్ని మనం పక్కన పెట్టి క్రీస్తుతో కొనసాగాలని చెప్పాను. రెండోది, మనము వేరు పాల్పడిన స్థితిలో ఉండాలి, ఒక ఇంటి వరకు కట్టబడాలి. మనము పునాది ఎంత బలంగా ఉంటే ఆ ఇల్లు అంత స్థిరంగా ఉంటుంది. పునాది ఎంత బలంగా ఉంటే దాని మీద ఎన్ని అంతస్తులైనా మనం పెట్టుకోవచ్చు. మన భక్తి జీవితం కూడా లోతైన వేరు పారిన భక్తి జీవితం కలిగి ఉండాలి. దానికి కేవలము వాక్యం ఒక్కటే సారాంశము. నేను చెప్తా ఉన్నాను కదా, మీరు వాక్యం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, మీరు కనుక వాక్యం నేర్చుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు నేర్పించడం జరుగుతుంది. మూడోది, వినిన దాని ప్రకారము విశ్వాసంలో స్థిరపరచబడాలి. మన సంఘంలో ఉన్న పెద్ద సమస్య చెప్పిన నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మన సంఘంలో ఉన్న పెద్ద సమస్య, మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. మన సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి, చాలా సంఘాలు జరుగుతూ ఉండొచ్చు, చాలా సంఘాలు జరగవు. అద్భుతాలు జరిగే సంఘాలు మన సంఘం కూడా ఉంటాయి. మన సంఘంలో ప్రార్థన చేసినప్పుడు లేదా మీరు మాకు ఏ విషయాన్ని చెప్పుకున్నా సరే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. దివ్య మీతో అన్ని విషయాలు ఓపెన్ చేసి చెప్పలేకపోయింది, బహుశా కంగారు పడిందో దానికి చెప్పడం రాదని తెలియదు. కానీ దివ్య ఫోన్ చేసినప్పుడు ఆమె బిజీ ఉన్నారా, ఖాళీ ఉన్నారా, నమ్మకం అంటున్నాడు. బిజీ ఉన్నా చెప్పి ఏ విషయం అన్నా అని కాంతి ఫోన్ చేశాడు, ఏదో మాట్లాడుతున్నాడు అని మీకు ఫోటో పంపించాను. చూడాలి చూస్తాను నేను ఈ విషయం చెప్పంటే అనేది చాలా భయం వేస్తుంది అని అతను పంపించిన ఫోటో ఏంటంటే, ఇది మళ్ళీ తీసుకెళ్ళి క్రాంతికి చెప్పండి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే దేనికోసం మాట్లాడుకుంటాం అంటారు. ఎందుకు మాట్లాడుకుంటామంటే వాళ్ళ పరిస్థితి గురించి ప్రార్థన చేయడానికి మాట్లాడుకుంటాము. సంఘంలో జరిగే ఏ విషయాలు కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాల కానీ తెలియటమో మధ్య తేడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జీవి మేస్తారు, మా తాతగారు ఉండేవాళ్ళు. ఆయన ఒక ఆవిడ సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ చెప్పాడంట, ఈ విషయం బయటికి తీసుకెళ్ళొద్దు. ఏ సాక్ష్యం అయితే చెప్పిందో, తన జీవితంలో ఏ మార్పు వచ్చిందని చెప్పిందో, ఎలాంటి పరిస్థితుల్లో గతంలో ఉందని చెప్పిందో దాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి తీసుకెళ్ళదని చెప్తే ఒక ఆవిడ వాళ్ళ బంధువులు చెప్పిందంట. తర్వాత చాలా భయంకరమైన శిక్షణ అందరికీ వచ్చింది. మనం సంఘంలో మాట్లాడుకునే కొన్ని విషయాలు ఎవరి గురించి అయితే మాట్లాడుతుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అయింది. మంచి వెళ్ళాలి, మీ గురించి ప్రార్థన చేస్తున్నాం వెళ్ళాలి, మనలో చెప్పరు. మీ గురించి ప్రార్థన చేస్తున్న విషయాలు చెప్పరు, మీ గురించి ఐదుగురు ఉపవాసం ఉంటారని చెప్పరు, మీ గురించి ఐదుగురు బాధపడతారని చెప్పరు. ఏమన్నా మాట చెప్తే పాడైపోయే మాట చెప్తారని మంచి మాట చెప్పాల. సరే, ఇంతకీ క్రాంతి ఒక మెసేజ్ పెట్టాడు ఏంటంటే, నేను ఇప్పుడే విషయం తీసుకుని చనిపోవడానికి వెళ్తున్నానని పెట్టాడు. అలాంటి ఆలోచన ఇప్పుడు సూయిసైడల్ టెండెన్సీ ఉంటుంది. అంటే ఒక చచ్చిపోవాలనుకున్నప్పుడు, చచ్చిపోవాలనే ఆలోచన ఒక మనిషికి అపవాదు పుట్టించినప్పుడు లేదా ఒక మనిషిలో ఆలోచన వచ్చేటప్పుడు అతను చనిపోయేదాకా అపవాదు వదిలిపెట్టడు. చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళ దీంట్లో జరుగుతుంది. అతను చాలా నలిగిపోయినాడు, అతను చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు. అంటే వాళ్ళందరి మధ్య చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. మాటల విషయంలోనే చనిపోయే తరుణం పెట్టాడు. ఆ మెసేజ్ చూసినప్పుడు భార్యకి ఎలా అనిపిస్తుంది? గుండె పెరిగిపోతుంది కదా. చాలా భయం తెలిసింది. నేను చెప్పాను, మా అక్క కూడా చెప్పు, నేను బయట ఉన్నాను, ప్రార్థన చేస్తాను. నేను 3 విషయాలు చెప్తాను. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చర్చలకు ప్రార్థన చేసుకో. దానికన్నా ముందు అక్క కూడా చెప్పు, దాన్ని కూడా ప్రార్థన చేస్తాను. 3 విషయాలు చెప్పాను. చెప్పిన కొన్ని నిమిషాల్లోనే
ఎంతసేపు పట్టుంటుందా? 10 నిమిషాలు బాగుంటాయి కదా. ఒక 10 నిమిషాలు బాగుంటుంది. మళ్ళీ ఫోన్ చేసి అని మళ్ళీ మాట్లాడాను, అతను నెమ్మదిగా మాట్లాడాడు అని చెప్పింది. ఎంత కోపంగా చనిపోతాడనుకున్న పరిస్థితుల్లో మాట్లాడిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి, చనిపోవడానికి సిద్ధపడిన వ్యక్తి, చనిపోవడానికి షాప్కి వెళ్ళిపోతుందని చెప్పిన వ్యక్తి, చనిపోవడానికి నిర్ణయించిన వ్యక్తి 10 నిమిషాల్లో మాట్లాడారు. అది కేవలం ప్రార్థన. ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంలో స్థిరంగా ఉండేవాళ్ళు మనలో కనపడలేదు. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు వాక్యం గురించి నేర్చుకున్నాం, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు స్థిరంగా ఉన్నావు, దేవుడు నాకు మేలు చేశాడు, నేను ఎన్నటికీ పాపం చేయను, దేవుడు నాకు మేలు చేశాడు, నేను విశ్వాసంలో స్థిరపడతాను, నిర్ణయించిన తక్కువ మంది కనపడతాను. చాలా మంది పెళ్లి చేసుకుని వేరే చోట వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం నేర్చుకున్నారో ఏమాత్రం సంబంధం లేని వారికి కనబడుతున్నారు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, జీవితం వచ్చి ఒకసారి మాట్లాడదాం, వాళ్ళతో ఫోన్లో కూడా. వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనం ప్రార్థన చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు లేని పరిస్థితుల్లో చాలా మంది ఎదురైపోతున్నారు. కొంతమంది కాంటాక్ట్లో ఉంటారు, మళ్ళీ రెండో గర్భం వచ్చేదాకా కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు అక్కడికి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాసంలో స్థిరపడాలి, దానికోసం వాక్యాన్ని నేర్చుకోవాలి. 3 విషయాలు ఈరోజు మనము కలిగి ఉండడానికి సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దేవుడు కలిగిన దేవా, సర్వశక్తుని